నేటి ప్రత్యేకతకు స్వాగతం. పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ గారి జయంతి. లాలా లజపత్ రాయ్ భారత స్వాతంత్ర సమరంలో ప్రధానమైన నేతల్లో ఒకరుగా ప్రసిద్ధి చెందారు. ఈయన 1865 జనవరి 28వ తారీఖున పంజాబ్లోని దుడుకి గ్రామంలో జన్మించిన లాలాజీ గారు దేశభక్తి, త్యాగం, నాయకత్వానికి ప్రతీకగా నిలిచారు. ఆయనను పంజాబ్ కేసరిగా అని సన్మానించారు. లాలా లజపత్ రాయ్ విద్యార్హతలను పొందిన తర్వాత న్యాయవాది వృత్తిని ఎంచుకున్నారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితాన్ని దేశ సేవకి అంకితం చేశారు. ఆయన ఆర్య సమాజం సిద్ధాంతాలకు అనుగుణంగా తన జీవితాన్ని గడిపారు. దేశ ప్రజల హక్కుల కోసం మరియు బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడడంతో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. లాలాజీ ఒక గొప్ప రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. యంగ్ ఇండియా వంటి పత్రికల ద్వారా ఆయన తన ఆలోచనలను ప్రజల వద్దకు చేర్చారు. బ్రిటిష్ వారి ఆయన విధానాలకు వ్యతిరేకంగా తమ భావాలను వెల్లడి చేశారు. 1928లో సైమన్ కమిషన్ వ్యతిరేక నిరసనలో భాగంగా లాలా లజపత్ రాయ్ గారికి లాఠీ దాడులకు గురయ్యారు. ఆ దాడి కారణంగా పొందిన గాయాలతో ఆయన మరణించారు. ఆయన చివరి మాటలు, "నా శరీరంపై పడిన ప్రతి లాఠీ భారత స్వాతంత్రానికి నూతన శక్తినిస్తుందని" అనిపించాయి. లాలా లజపత్ రాయ్ త్యాగం, నిబద్ధత, దేశ సేవ మనకు స్ఫూర్తిదాయకం. ఆయన భవిష్యత్తు తరాల యువతకు ఆదర్శంగా నిలిచారు. భారత స్వాతంత్ర పోరాటంలో ఆయన పాత్రను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు సుమా.